ముగ్ధ మనోహరుడైన కృష్ణుడి లీలలు చిత్రాలుగా మారి సందర్శకులను మైమర్పిస్తున్నాయి. ఆ తల్లి కూతుళ్ల కుంచెల నుంచి జాలువారిన చిత్రరాజాలు మనసులను దోచుకుంటున్నాయి. తంజావూరు చిత్రకళ ఆధునిక రూపాలు ఒకే చోట కొలువుదీరి కనువిందు చేస్తున్నాయి. ఎంత చెప్పినా తరగనిది భాగవతం. అందులోనూ కృష్ణతత్వం గురించి చెప్పటం మరీ కష్టం. ఇక వాటిని చిత్రాలుగా మార్చాలంటే సంకల్పమే కావాలి. ఆ నల్లనయ్యను హృదయం నిండా నింపుకున్నప్పుడే అది సాధ్యం. అలాంటి సంక్లిష్టమైన విషయంపై కుంచెతో కబుర్లు చెప్పాలనుకున్నారు హైదరాబాద్కు చెందిన డాక్టర్ గాయత్రీదేవి. కృష్ణుడి జీవితంలోని ముఖ్యఘట్టాలను అరుదైన తంజావూరు చిత్రకళతో జోడించి అందమైన కళాఖండాలు సృష్టించారు. జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలోని నెహ్రూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ప్రముఖ సినీ దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారు కెవి రమణాచారి ప్రారంభించారు. తంజావూర్ కళ అతి పురాతనమైందని, దాన్ని కళ్లకు కట్టేలా చిత్రీకరించడం చాలా బాగుందని ప్రశంసించారు. ఈ తంజావూరు పెయింటింగ్స్ ఎందుకు ఎన్నుకున్నారా నేను ఆలోచిస్తున్నా ఇందాక నుంచి. అన్ని క్యారెక్టర్లు బొద్దుగా ఉంటాయి, లావుగా, శుభ్రంగా, ఆరోగ్యంగా. ఆవిడ ఆయుర్వేదం డాక్టర్ కదా, ప్రతి వాళ్ళు మనకు వచ్చిన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచి శరీరం ఉండాలి, బాగుండాలి, పుష్టిగా ఉండాలి అనే ఆలోచన ఉంది కాబట్టి అలా తలపెట్టారేమో అనిపిస్తోంది. ఆయన ఇచ్చిన పుస్తకాల్లో కూడా భార్యాభర్తల జీవితాల గురించి ఉన్నట్టుగా ఉన్నాయి కథలన్నీ కూడా. జగత్తులో ఉండేటువంటి వైవిధ్యం గురించి చిరంజీవి అపరాజిత వారి కూతురు మనకు చూపించింది. వారి యొక్క తరాల్లో అంతరాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆలోచనలో ఉండేటువంటి అంతరాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒకరు జగద్గురు, మరొకరు జగత్తును చూస్తూ ఉన్నారనుకోవడం చాలా సహజమైనటువంటి విషయం. అమెరికాలో ఉంటున్న తమ యొక్క చిత్రకళా ప్రతిభను చాటుకోవడానికి ఇంకా ఆసక్తిని చూపించినందుకు అపరాజితకు ఆశీస్సులు. గాయత్రీదేవి వేసిన చిత్రాలతో పాటు ఆమె కుమార్తె అపరాజిత ఆధునిక చిత్రాలు కూడా సందర్శకులను అలరిస్తున్నాయి. సంప్రదాయ కళను పుణికిపుచ్చుకున్న యువతిగా అందరి మన్ననలు అందుకుంటోంది అపరాజిత. ఆధునిక కళతో ప్రకృతిలో తనకు నచ్చిన విషయాలను అందమైన చిత్రాలుగా మలచి ప్రదర్శిస్తోంది. నెమళ్లు, నక్షత్రాలు, గిటార్, సితార్ వంటి వాటిని చిత్తరులుగా మార్చి ఔరా అనిపిస్తోంది. అంటే చిన్నతనం నుంచి కూడా నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. డ్రాయింగ్స్ అవి కూడా స్కూల్ డేస్లో నుంచి రోజు ఏ బొమ్మ కనపడితే అది వేయటం, లేకపోతే మా చెల్లెళ్ళందరినీ కూర్చుని నాకు మోడల్గా పెట్టుకుని ఈ పోజ్లో కూర్చో, ఆ పోజ్లో కూర్చొని అడుగుతూ వేస్తూ ఉండేదాన్ని. అది అలాగా అంటే చిన్నతనంలో ఉన్నది ఇప్పటిదాకా అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే లాస్ట్ 3 years బ్యాక్ నాకు సడన్గా ఒక ఆలోచన అనిపించింది. కృష్ణ కథ అంతా కూడా ఇది తంజావూరు శైలిలో బొమ్మలుగా వేస్తే బాగుంటుందని. అంటే అంతకుముందు ఎవరు కూడా ఇలా వేసింది లేదు. కృష్ణుడి బొమ్మలు ఉన్నాయి కానీ కృష్ణుడి కథ అంతా వచ్చేలాగా ఇంతవరకు ఎవరు చేయలేదన్నమాట. నేను చూసినవి, ఇన్స్పైర్ అయిన ప్లేసెస్, నచ్చిన యానిమల్స్, నచ్చిన ఫ్లవర్స్, వరల్డ్లో ఉన్న ఇంట్రెస్టింగ్ నాకు నచ్చి ఇన్స్పైర్ అయినవన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను చిన్నప్పుడు అమ్మ దగ్గర నేను నేర్చుకునేదాన్ని. ఆ తర్వాత ఒక 5-6 years నేను ముంబైలో ఉన్నప్పుడు జహాంగీర్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ దగ్గర ఉన్న ప్రొఫెసర్స్ దగ్గర నేర్చుకున్నాను. అంటే డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి కాదు, వాళ్ళ దగ్గర విడిగా నేర్చుకున్నాను అక్కడ టీచర్స్ దగ్గర. గాయత్రీదేవి వేసిన చిత్రాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. మొత్తం 25 పెయింటింగ్స్ తో శ్రీకృష్ణ లీలలను, భాగవతాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రించారు. వసుదేవుడు కృష్ణుణ్ణి బుట్టలో పెట్టుకుని నది దాటడం, కాళీయ మర్దనం, కంసుడి వధ, శిశుపాల వధ, నరకాసుర వధ, శ్రీకృష్ణ తులాభారం, ద్రౌపది వస్త్రాపహరణం, గీతోపదేశం చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక థీమ్లో మొత్తం కృష్ణుడి కథ వేశారు, చాలా బాగా వేశారు. ఇట్ ఈస్ ఎ రియల్ డిపిక్టింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ కృష్ణ. బట్ స్టిల్ దే హ్యావ్ షోన్ ద ఇంట్రెస్ట్ ఫర్ పెయింటింగ్. బట్ అఫ్ కోర్స్ దే హ్యాడ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, దేర్ ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అనమాట. చాలా బాగా వేశారు. తను మొదటి నుంచి పెయింటింగ్స్ అవి వేస్తున్నాను, చాలా బాగా వేస్తుందని తెలుసు, కానీ ఇంత బాగా వేస్తుందని ఇవాళే చూసాను. నేను కూడా తంజూరు వర్క్ అది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని చూశాను నేను. కాకపోతే ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, ఇన్ని వేసింది, వాళ్ళ అమ్మాయి కూడా ఇంత బాగా వేస్తుందని నాకు తెలియదు. అది చూడటం కోసమే ఈరోజు వచ్చాము. బుక్స్ అవి రాస్తూ ఉంటారు, ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటిది, నేను కృష్ణుడి యొక్క ఆరాధించేవాడిని. గాయత్రీదేవి గారి హస్బెండ్ రామశాస్త్రి గారి
షష్ఠి పూర్తి సందర్భాన ఇది చేశారని వీళ్ళ 60 చిత్రాలు పెట్టారు. ఇది చక్కటి కానుకని చెప్పాలి. తల్లి కూతుళ్ల ప్రతిభను చూసి వీక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.